ప్రియమైన దేవుని వారలారా, అందరికీ ప్రభు నామంలో మరొక్కసారి వందనాలు. దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులలో నుంచి మన ఆత్మీయ జీవితాన్ని మరింతగా అభివృద్ధిలోనికి నడిపించే అత్యంత ఉన్నతమైన శ్రేష్టమైన మాటలు వింటూ దేవుని యొక్క వాక్యంలో ఆసక్తి కలిగి మనం ముందుకెళ్దాం ప్రియులారా. అందుకే ఎవరు కూడా అనాలోచనగా ఉండకుండా దేవుని వాక్యాలను శ్రద్ధగా వింటూ ఆత్మ సంబంధులుగా మనం మారదాం ప్రియులారా. ఈ క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు బైబిల్లో మనకు ఎన్నో పాపాలు ఉంటాయి. ఆ పాపాల్లో 2 పాపాలు ఉంటాయి. వాటిలో ఒకటి స్వార్థము, మరొకటి ఈర్ష్య. ఈర్ష్య అన్న అసూయ అన్న కొంచెం దగ్గర సంబంధంతో ఉంటాయి అన్నమాట. అసూయ అన్న ఈర్ష్య అంటే ఎదుటివారి యొక్క అభివృద్ధిని, ఎదుటివారి యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని తనం ఎదుగుతున్నదో దాన్నే ఈర్ష్యపడడం అంటారు, అసూయపడడం అంటారు. బైబిల్లో దాని కొరకు మరొక పదాన్ని ఉపయోగించారు, మత్సరం అనే పదాన్ని కూడా ఉపయోగించారు పిల్లరా. అంటే ఈర్ష్య అంటే ఇదిగో ఈ వస్తువు ఉన్నదా, ఇది ఎవరి దగ్గర ఉండకూడదు. ఈర్ష్య అంటే ఇది ఎవరి దగ్గర ఉండకూడదు అనే స్వభావం ఏదైతున్నదో అది ఈర్ష్య. ఇది ఉన్నదా, ఇది నా దగ్గరే ఉండాలి అనే స్వభావం ఏదవుతుందో దాన్ని స్వార్థం అంటారు. కొంచెం దగ్గరగా వినడానికి ఒకేలా ఉన్నా కూడా ఈర్ష్య అంటే ఏంటంటే ఇదిగో ఇది ఎవరి దగ్గర ఉండకూడదు, ఇది ఎవరికి దక్కకూడదు, అది ఎవరు పొంది ఉండకూడదు అని ఈర్ష్య వ్యక్తం చేస్తారు. కానీ స్వార్థం వచ్చేసరికి ఇది నాకే దక్కాలి, ఇది నాకే దక్కాలి, ఇది నాకే దక్కాలని స్వార్థంగా ఆలోచించేవారు ఉంటారు పిల్లరా. ఈ 2 యొక్క పదాలు దాని యొక్క నిర్వచనం మనము ఈ విధంగా గమనించుకోవాలి. ఈరోజు మనము బైబిల్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ ఈర్ష్య అసూయ అనే ఈ యొక్క సబ్జెక్టు మీద మనం అంశం మీద ఆలోచన చేస్తూ మన ఆత్మీయ జీవితాల్ని ఒకవేళ మనలో తెలియకుండా ఆవగింజంతన్న ఈర్ష్య ఉందేమో, ఒక చిన్న కొంచెమైనా సరే అసూయ ఉన్నదేమో, మనకంటే ఎదుగుచున్న వారిని బట్టి అది శారీరకంగా కానీ, ఉద్యోగ విషయంలో కానీ, లేదంటే పిల్లల విషయంలో కానీ, లేదంటే సంపద విషయంలో కానీ, వస్తువుల విషయంలో కానీ మనకంటే ఎక్కువ ఉన్న వారిని చూసి మనం ఏదైనా అసూయ పడుతున్నామా, ఈర్ష్య పడుతున్నామా? ఆత్మీయంగా కూడా మనకంటే బలవంతులను చూసి ఈర్ష్య పడుతున్నామా? ప్రసంగాలు బాగా చెప్పేవారిని చూసి ఈర్ష్య అసూయ మనలో వస్తుందా? పాటలు బాగా పాడేవారిని చూసి ఈర్ష్య అసూయ పడుతున్నామా? ప్రార్థన బాగా చేసేవారిని చూసి మనం ఈర్ష్య అసూయను కలిగి ఉన్నామా? ఏదైనా కారణాన్ని బట్టి, ఏదైనా కారణం ఏదైనా అన్నప్పటికీ మన హృదయాల్లో ఏమాత్రమైన ఈర్ష్య, అసూయ, మత్సరం అనే వాటికి మనం ఏమాత్రమైన అవకాశం ఇస్తున్నామని ఆలోచించాలి ప్రియులారా. ఎదుటివాని యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని తనమే, ఎదుటివారికి ఏ తలాంతు ఉండకూడదు అనే స్వభావం ఎదుగుతున్నదో, అంటే నాకు లేకపోయినా పర్లేదు కానీ ఆడు ఉండకూడదండి, ఇది మనకు బాగా అర్థమైంది కదా. నాకు లేకపోయినా పర్లేదండి, ఆమె నాకు దక్కకపోయినా పర్లేదండి, వాడు నాకు దక్కకపోయినా పర్లేదండి, ఎవరికి దక్కకూడదు. ఈ వస్తువు నాకు లేకపోయినా పర్లేదండి, వాళ్ళకు మాత్రం దక్కకూడదు అనే స్వభావం ఏదైతున్నదో దానినే ఈర్ష్య అంటారు, అసూయ చెందడము. అందుకే ప్రియులారా, దేవుడు తన ప్రజలకు చెబుతున్న మొట్టమొదటి ఆలోచన చూస్తే దేవుడి లోకమును ఎంతో ప్రేమించను. యోహాను సువార్త 3:16 చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మొదటి యోహాను పత్రిక 3:16 చెప్పండి. మీరు ఈ లోకాన్ని ప్రేమించాలి, లోకంలో ఉన్న మీ వారిని ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి, ఆ అందరిలో శత్రువులను కూడా ప్రేమించాలి. మీరు ఎప్పుడైతే శత్రువులను కూడా ప్రేమించడం ప్రారంభిస్తారో మీరు నాకు కుమారులుగా, కుమార్తెలుగా మీరు అంగీకరించబడతారు. కేవలం నీవు నీ వారిని మాత్రమే ప్రేమిస్తే నీకు గొప్ప లేదు, మెప్పు లేదు, ప్రయోజనం లేదు, ఘనత లేదు. శత్రువులను కూడా నువ్వు ఎప్పుడైతే ప్రేమించగలుగుతావో అప్పుడు మాత్రమే నీ జీవితంలో నీవు దేవునికి కుమారుడిగా, కుమార్తెగా ఎంచబడతావు. దీనికి అర్థం ఏంటంటే అందరినీ కూడా సమానంగా చూడండి, ఎవరి పట్ల కూడా ఈర్ష్య కానీ, మత్సరము కానీ, అసూయ కానీ మీ హృదయాలకు మీరు రానివ్వకండి అని లేఖనం చెబుతుంది. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మనము 4వ వచనం చూద్దాము. ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. పైన నుంచి నువ్వెంత గొప్ప దాన ధర్మాలు చేసినా ప్రేమ లేకపోతే వృధానే అని చెబుతూ 4వ వచనంలో
ప్రేమ వలన ఏమి కలుగుతుందని చెప్పాడు, ప్రేమ ఏది కలిగి ఉండదని చెప్పాడు. ప్రేమ ఏది కలిగి ఉంటుంది, ప్రేమ ఏది కలిగి ఉండదనంటే ముందుగా చెబుతున్నాడు. ప్రేమ ఏది కలిగి ఉంటుందంటే ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ అందరి ఎడల దయ చూపించును, ప్రేమ త్వరగా కోపపడదని చెబుతూ తర్వాత అంటున్నాడు ప్రేమ మత్సరపడదు. ప్రేమ కలిగిన వారిలో ఏమి ఉండదనంటే ఈర్ష్య ఉండదు, మత్సరం ఉండదు, అసూయ ఉండదు. అందుకే ప్రేమ కలిగి ప్రవర్తించండి, ప్రేమ కలిగి మాట్లాడండి, ప్రేమ కలిగి జీవించండి, ప్రేమతో బ్రతకండి. ఎందుకంటే దేవుని ప్రేమ మీ అందరిలో మనందరిలో ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు అనేక సందర్భాలుగా మాట్లాడుతూ వస్తుంది. ఎవరిలో అయితే ప్రేమ ఉండదో వారి హృదయాల్లోనికి మత్సరం ప్రవేశిస్తుంది. మత్సరం అంటే ఈర్ష్య, అసూయ ప్రవేశిస్తుంది పిల్లారా. అందుకే ఈ ఈర్ష్య అనేది మనకంటే కనిపించదు, ఎదుటివారు చెప్పిన కొన్ని సందర్భాలు మనకు అర్థం కాదు. అందుకే బైబిల్లో ఉన్న సందర్భాలు ఏవైతే ఉన్నావో ఆ సందర్భాల్లో మాత్రమే చూసి భక్తుల మీద, వారికి సమీపంలో ఉన్న వారి సొంత తోబుట్టులే కానీ, వారికి దగ్గరలో ఉన్నవారు కానీ, వారి స్వజనులు కానీ వారి పట్ల ఎలాంటి మత్సరం చూపించారు, ఎలాంటి ఈర్ష్య చూపించారు, ఎలాంటి అసూయ చూపించారని బైబిల్లో ఉన్న సందర్భాలు మనం ఆలోచన చేస్తూ వారి జీవితాల్లో భక్తులు ఏ విధంగా తృణీకరించబడ్డారు, భక్తులు ఏ విధంగా వ్యతిరేకించబడ్డారు, భక్తులు ఏ విధంగా ఎదుటి వారి యొక్క విషపు చూపుకు వారు గురయ్యారనే ఆలోచనలు చేస్తూ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ మనం ముందుకెళ్దాం పిల్లలు. అందుకే ఒక గమనించాలి, భక్తుల యొక్క జీవితాలకు వెళ్ళకంటే ముందుగా మరొక వచనం చూపిస్తాను, అది కూడా చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక, ఈర్ష్య మత్సరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎప్పుడు కూడా గొడవలు ఉంటాయి అని యాకోబు గారు చెబుతున్నాడు. చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉంటుంది. అందుకే ఈ ఈర్ష్య, అసూయ, మత్సరం అనేది అంత మంచిది కాదు. ప్రతి నీచ కార్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే, ప్రతి నీచ కార్యానికి నీ హృదయంలో ప్రారంభం ఏంటంటే ఎదుటివారు ఏదైతే కలిగి ఉన్నారో అది నీతే కానీ, భక్తే కానీ, వస్తువే కానీ, సంపదలే కానీ, ఆస్తే కానీ, ఆరోగ్యమే కానీ, అది ఏదైనా సరే వారిని బట్టి మనం అసూయపడ్డామా, వారిని బట్టి మనం ఈర్ష్యపడ్డామా, ఖచ్చితంగా మన జీవితంలో అల్లరికి, ప్రతి నీచమైన కార్యానికి మనము కేర్ ఆఫ్ అడ్రస్గా, కేంద్ర బిందువులుగా మనం మారిపోతాం ప్రియులారా. అందుకే ఇలాంటి మత్సరముగా పిలువబడుతున్న, ఎలాంటి ఈర్ష్యగా పిలువబడుతున్న, ఎలాంటి అసూయకు పిలువబడుతున్న ఈ యొక్క పాపం ఏదైతున్నదో మనం చదువుకోవడానికి, అనుకోవడానికి అదేముందులో చిన్నదిలే అనుకోవచ్చు, కానీ ఇలాంటి వాటిని బట్టి మనం పరలోక ప్రయాణంలో మధ్యలో డ్రాప్ అయిపోతాం, మనం మధ్యలో ఆగిపోతాం, చివరి గమ్యం వరకు, డెస్టినేషన్ వరకు మనం చేరుకోలేం ప్రియులారా. అందుకే దీనిలో నుంచి మనం త్వరగా అర్జెంటుగా బయటకు వచ్చేయాలి. దీనిలో నుంచి ఎంత వీలత తొందరగా అందరినీ కూడా సమానంగా, ఇదిగో నాకు ఉన్నా లేకపోయినా ఎదుటివాడు బాగుపడితే సంతోషించాలి అనే ఆలోచనలు ఉండాలి. కానీ ఎదుటివాని యొక్క బాగును చూసి, ఎదుటివాని యొక్క అభివృద్ధిని చూసి, ఎదుటివాని యొక్క ఎదుగుదలను చూసి మనం ఏమాత్రము కూడా హృదయంలో కుళ్ళు అంటారు చూసారా, దాన్ని రానివ్వకూడదు. రెగ్యులర్గా మనం ఏమనుకుంటే చెప్పండి, ఆడు ఎదుగుతున్నాడని కుళ్ళురా అంటారు చూసారా, ఆ కుళ్ళుకి పెట్టబడిన బైబిల్ టర్మినాలజీయే ఈర్ష్య అన్నాడు, కొన్ని సందర్భాల్లో అసూయ అన్నాడు, కొన్ని సందర్భాల్లో మత్సరము అన్నాడు. ఎక్కడైతే ఈ ఈర్ష్య ఉంటుందో, అసూయ ఉంటుందో ఎప్పుడు చూడు పగలే ప్రతీకారాలే ఉంటాయి. అందుకే ఎవరి పట్ల కూడా మనం పగ కలిగి, ద్వేషం కలిగి ఉండకుండా ఉండాలంటే మన జీవితాల్లో ఈ ఈర్ష్య, అసూయ, మత్సరం అనే వాటిని మనము తీసివేయాలి ప్రియులారా. ఇంకో విషయం చెప్తా గమనించండి, ఎవరి హృదయాల్లో అయితే ఈర్ష్య, అసూయ, మత్సరాన్ని పెంచి పోషిస్తున్నారో వారి జీవితాల్లో మీరు బాగా గమనించండి, ఎప్పుడు వారు ఏదో ఒక అనారోగ్య సమస్యకు గురవుతుంటారు. ఏ అనారోగ్యం లేకపోయినా తలనొప్పి అయినా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? నీకు తలనొప్పి పదే ఎందుకు వస్తుందనంటే ఎక్కడో ఒకరిని బట్టి కుళ్ళుకుంటున్నావు అని అర్థం. ఆ కుటుంబాల్లో బంధాలై ఉండొచ్చు, భర్తను బట్టో, భార్యను బట్టో, తల్లిని బట్టో, తండ్రిని బట్టో, అన్నను బట్టో, ఎవరో ఒకరిని బట్టి, మనకంటే బెటర్ ప్లేస్లో ఉన్న వారిని బట్టి మనం కుళ్ళుకుంటున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది, ముందు తలనొప్పి స్టార్ట్ అవుతుంది. అందుకే పిల్లరా, తలనొప్పి వస్తుందా ఫస్ట్ అనుకోండి, నేను ఎవరినైనా ద్వేషిస్తున్నానా, నేను ఎవరినైనా విరోధంగా భావిస్తున్నానా, నేను ఎవరినైనా శత్రువులుగా తలస్తున్నానా, నాకు ఎవరి మీదైనా ద్వేషం ఉన్నదా, ఈర్ష్య, అసూయ కలిగి ఉన్నానని మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి, ఎగ్జామిన్ చేసుకోవాలి.
అప్పుడే మన జీవితాలు మార్పు చెందుతాయి ప్రియులారా. అప్పుడే మన జీవితాలు పరలోక మార్గం వైపు ప్రయాణం చేస్తాయి. అందుకే సామెతల గ్రంథంలో భక్తుడు మాట్లాడుతున్న మాట చూసుకుని భక్తుల యొక్క జీవితాల్లోనికి మనం ప్రవేశిద్దాము. వారి జీవితాల్లో ఏ విధంగా మత్సరమును అనుభవించారో, ఏ విధంగా అసూయను వారు పొందుకున్నారో ఆలోచన చేస్తూ, ఏ విధంగా ఎదుటివారి యొక్క అసూయను బట్టి తృణీకరించబడ్డారో ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్దాం ప్రియులారా. సామెతల గ్రంథంలోని 14వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. 30వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనం చూస్తే, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. నీ ఎముకలు డ్యామేజ్ అయిపోతాయి. దానికి అర్థం ఏంటి చెప్పనా? నీకు ఎముకల క్యాన్సర్ వచ్చేసినట్టు. బోన్ డ్యామేజ్ అయిందనుకోండి, ఎముకల్లో క్యాన్సర్ వచ్చినట్టు. అందుకే నీ హృదయంలో మత్సరం ఉంటే కనుక నీవు ఖచ్చితంగా అనారోగ్యాన్ని గురవుతావు. ఎదుటివాని యొక్క ఎదుగుదలను చూసి, ఎదుటివాని యొక్క అభివృద్ధిని చూసి మనము ఓర్వలేని పరిస్థితుల్లో కనుక ఉంటే మనం గమనించాలి, ఖచ్చితంగా ఆ అటాక్ అనేది మన శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. మన శరీరం మీద అది ప్రభావం చూపించకుండా అది ఉండాలంటే మన జీవితంలో ఈ ఈర్ష్య, అసూయ, మత్సరం అనే వాటిని మనము విడిచిపెట్టాలి. ఎంత త్వరగా విడిచిపెడితే మన ఆత్మీయ జీవితాలకి అంత మంచిది ప్రియులారా. ముందుగా నలుగురు యొక్క భక్తుల ఉదాహరణలు చూపిస్తాను. వాటిలో మొట్టమొదటి అన్నదమ్ముల బంధము, ఆ బంధమే కయీను హేబేలు. ఈ కయీను ఎప్పుడు కూడా తన తమ్ముడైన హేబేలు పట్ల కేవలం కోపం మాత్రమే కాదు కానీ అసూయ కలిగి ఉండేవాడు, మత్సరము కలిగి ఉండేవాడు, అసూయ కలిగి ఉండేవాడు, ఈర్ష్య కలిగి ఉండేవాడు. ఎందుకు అంటే నాకంటే వాడు నీతిమంతుడిగా బ్రతికేస్తున్నాడు. కయీనుకి తన తమ్ముళ్ళలో నచ్చనిది చెప్పండి. ఈ భక్తి విషయంలో మేము సమపాలలో లేము. నేను తప్పులు చేస్తున్నాను, నాకులాగా వాడు తప్పులు చేయట్లేదు. నేనేమో నాకు నచ్చిన మార్గంలో వెళుతూ ఉంటే వాడేమో తమ్ముడేమో దేవుని మార్గంలో వెళ్తున్నాడు. ఇదిగో దేవుని మార్గంలో ఇతడు నాకంటే గొప్పవాడిగా ఎంచబడుతున్నాడు కాబట్టి ఇతడు నాకంటే గొప్పవాడిగా ఉంచడం ఏమాత్రం కూడా ఇష్టం లేని కయీను ఏం చేస్తాడంటే, ఇదిగో ఎలాగైనా సరే తమ్ముడిని లేపేయాలి. తమ్ముడైన కయీను, క్షమించండి, అన్నైన కయీను తమ్ముడైన హేబేలును చంపడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే కయీను యొక్క క్రియలు చెడ్డవి, తమ్ముడైన హేబేలు యొక్క క్రియలు మంచివి. అంటే ఆత్మీయ యాత్రలో దేవునికి సమీపమవుతున్న ఈ పరిస్థితుల్లో ఇతని క్రియలు మంచివయ్యేసరికి, ఆత్మీయంగా అభివృద్ధి చెందేసరికి ఎలాగైనా సరే అతడు నాకంటే అభివృద్ధి చెందడం ఏమాత్రం కూడా ఇష్టము లేని కయీను తమ్ముడిని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు, చివరికి చంపేశాడు. ఈ కయీనులో ఎన్నో దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయి, భ్రష్టత్వమైన ఆలోచనలు ఉన్నాయి. ఈర్ష్య, అసూయతో ఎంతో తమ్ముడి మీద పగను పెంచుకుంటున్నాడని దేవుని గుర్తించి దేవుడే స్వయాన వచ్చి, కయీను నీవు సత్క్రియ చేస్తే నీవు కూడా తలెత్తుకుంటావు కదా, నీవెందుకు సత్క్రియలు చేయకుండా దుష్క్రియలు చేస్తున్నావని దేవుడొచ్చి మాట్లాడినా సరే తన హృదయంలో ఉన్న పాపాన్ని ఏమాత్రము కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నవాడే కయీను. ప్రియమైన దేవుని వారలారా, అందుకే వీరి గురించి రాయబడిన మాట చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం చూద్దాం ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనం చూసినట్లయితే, మనము ఒకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. ఈ వర్తమానం గురించి నేను చెప్పే సత్యం ఏంటంటే, ఈ వర్తమానం గురించి నేను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మీరందరూ కూడా ప్రేమ కలిగి ఉండండి. ఎలాంటి ప్రేమ అంటే కయీను తన తమ్ముడి మీద చూపించిన ప్రేమ కాదు. కయీను తన తమ్ముడి మీద చూపించిన ప్రేమ కాదు. కయీను తన తమ్ముడి మీద చూపించిన ప్రేమలో మత్సరం ఉన్నది, ఈర్ష్య ఉన్నది, అసూయ ఉన్నది. ఆ అసూయ లేకుండా మంచి పరిపూర్ణమైన ప్రేమను చూపించండి. అందుకు చెబుతూ 12వ వచనంలో, ఈ ప్రేమలో మనము కయీను వంటి వారమై ఉండరాదు. ఎందుకు? కయీను ప్రేమలో మత్సరం ఉన్నది, కయీను ప్రేమలో ఈర్ష్య ఉన్నది, కయీను ప్రేమలో అసూయ ఉన్నది. పైకి మాత్రం ఒరే తమ్ముడా, అరే తమ్ముడు అని మంచిగా మాట్లాడుతున్నారు కానీ లోపల మాత్రము హృదయం అంతా మత్సరంతో నిండుకుని చివరికి ఎలా మారిపోయాడనంటే దుష్టుని సంబంధిగా మారిపోయాడు. చివరికి అపవాది సంబంధిగా మారిపోయాడు, అపవాది ఆలోచనలో మునిగిపోయాడు. ఈ ఈర్ష్య మొట్టమొదటిగా ప్రవేశించేటప్పుడు చిన్నగా ప్రవేశిస్తుంది. ఆ ఈర్ష్య, అసూయ రాగానే చివరికి ఈడ్చి కొట్టి చివరికి వాని సంబంధిగా మార్చేసుకుంటుంది ప్రియులారా.
మనుషుల హృదయాల్లో ఫస్ట్ అపవాది మన ఇద్దరు ఒకటని చెప్పదు. ఇదిగో వాడు నీకంటే గొప్పగా ఉన్నాడు భక్తిలో, అర్పణలు చెల్లించే విషయంలో నీకంటే మెరుగైన అర్పణలు చెల్లించాడు. దేవుడు చూసావా, ఆడి అర్పణలే స్వీకరించాడు, నీ అర్పణలు స్వీకరించలేక అయ్యును అని విషపూరితమైన మాటల చేత కయ్యూని యొక్క హృదయాన్ని పాడి చేసేస్తే, ఆ కయ్యూను దుష్టుని సంబంధంగా మారిపోయి ఇదిగో భక్తిలో వారు నాకంటే అభివృద్ధి చెందుతున్నారని సంతోషించకుండా, భక్తిలో నాకంటే చక్కగా వాడబడుతున్నారని సంతోషించకుండా, నాకంటే బాగా పాడుతున్నారని సంతోషించక, నాకంటే బాగా వాయిద్యాలు ప్లే చేస్తున్నారు సంతోషించక, ఎలాగైనా సరే ఆ పోస్ట్ను మనం తీసేసుకోవాలి, ఎలాగైనా సరే ఆ స్థానంలో వెళ్ళిపోవాలి అనే ఆలోచన కలిగి భక్తిలో హేబేలు గారి యొక్క అభివృద్ధిని అడ్డుకోవడం మాత్రమే కాదు, కానీ ఎలాగైనా సరే చంపేయాలి. ఎన్ని మాట్లాడినా ఈ హేబేలు ఈ భక్తులు ఎదగడం అయితే మానట్లేదు. నేను ఎంత కన్విన్స్ చేసినా, ఎంత పక్కకు తీసుకెళ్ళి మాట్లాడినా, ఎన్ని సందర్భాల్లో ఒరే అలాగుండు ఇలాగుండు, అర్పణ ఎలా చెల్లించాలి అలా చెల్లించాలని ఎన్ని సందర్భాల్లో చెప్పినా సరే ఈ హేబేలు నా తమ్ముడు నా మాట వినట్లేదు, కాబట్టి ఇతడు దేవునికి ఇలాగే వదిలేస్తే ఇంకా గొప్పోడైపోతాడని చెప్పి తమ్ముడిని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు ప్రియులారా. అందుకే రాయబడిన మాట, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడు అతన్ని ఎందుకు చంపనంటే తన క్రియలు చెడ్డవి. కయీని యొక్క క్రియలు చెడ్డవి, తర్వాత తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండును గనుకనే కదా ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని చూసి ఓర్వలేని స్థితి ప్రియులారా. ఒకరి ఎదుగుదలను చూసి ఓర్వలేని పరిస్థితులు, ఇలాంటివి ఎక్కడికి వచ్చేసి మొట్టమొదటి దెబ్బ ఎక్కడ తగిలింది చెప్పండి? ఆత్మీయ జీవితాల మీద పడుతుంది. ఎలాగైనా చంపేయాలి, అతడు నాకంటే గొప్ప భక్తి చేయడానికి వీల్లేదని తీసేసాట. ఇలాంటివి బయట మనం చూస్తే ఎంతోమంది సేవకులే మరొక సేవకుని యొక్క అభివృద్ధిని అడ్డుకునేవారు ఎక్కువైపోయారు. నువ్వు పరిచర్య చేస్తున్నావా అని ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువైపోయారు, కానీ ఇదిగో నువ్వు ఇక్కడ పరిచర్య చేయకూడదు, ఇక్కడ అర్జెంటుగా సంఘాన్ని ఖాళీ చేసేయని చెప్పేవాళ్ళు ఈరోజు ఎక్కువైపోయారు. ఈ మధ్యకాలంలో ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్తే అక్కడ సేమ్ స్టోరీ. ఇది ఒక చిన్న సంఘము, మనల్ని పిలిచిన వారు. ఆయన ఊర్లో ఉన్న అందరికీ చెప్పాడు, క్రిస్టియన్స్ అందరికీ రండి, మంచి వర్తమానం వినొచ్చు, మంచి వాక్యం వినొచ్చు, ఆత్మీయంగా బలపడవచ్చు అంటే వారు ముఖం మీద చెప్పేశారు, మా సంఘం వాళ్ళు మీ దగ్గరికి రాకూడదు, మా సంఘం వాళ్ళు మీ దగ్గరికి రాకూడదు. ఎంత తారతమ్యం చెప్పండి, హృదయంలో ఎంత అసూయ చెప్పండి. సంఘాల మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువైపోయాయి. మంచి వర్తమానాలైనా వాక్యం వినండి, వాక్యం విని మరలా వెళ్ళిపోండి అని చెబుతూ ఉంటే వారి జీవితాల్లో సేవకులు మొదలుకొని, విశ్వాసులు మొదలుకొని, సంఘ పెద్దలు మొదలుకొని అందరూ ఒకటే మాట, మా సంఘం వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు. చాలామంది చెబుతారు ఈ సంఘంలోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. ఎదుటి వారి యొక్క ఆత్మీయ అభివృద్ధిని అడ్డుకోవడానికి నీవెవరు, నేనెవరు, మనమెవరు అని చెప్పండి. అందుకే ప్రియులారా, హేబేలు యొక్క ఆత్మీయ అభివృద్ధిని అడ్డుకుంటుందని అనుకుంటున్నాడు, కానీ తన జీవితంలో ఎంత ఘోరమైన తప్పు పాతకము చేస్తున్నాడో ఈ యొక్క కయీను గమనించలేకపోయాడు. ప్రియమైన దేవుని వారలారా, అది గమనించాలి. ఎంత మత్సరంతో నిండిపోయాడనంటే చివరికి చంపేయాలి 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 ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాడు. అన్ని రకాల నుంచి హేబేలు గారు కాపాడబడ్డాడు. చివరికి తన తమ్ముడిని చంపేసే స్థితిలోనికి కయ్యను మారిపోయాడు. ఎంతగా హృదయంలో కల్మషం పెరిగిపోయిందో చూడాలి, ఎంతగా ద్వేషం పెరిగిపోయింది, ఎంతగా అసూయ పెరిగిపోయిందో. అందుకే ప్రియులారా, మన జీవితంలో ఈ ఈర్ష్య, అసూయ, ఎదుటివారి యొక్క అభివృద్ధిని బట్టి మనం ఏమాత్రమైనా సరే మనము గనక దాన్ని వదిలించుకోకపోతే దేవునిలో మనము అభివృద్ధి చెందలేము. కయీను తన తమ్ముడిని ఎందుకు చంపాడు చెప్పండి? తన క్రియలు చెడ్డవి, తమ్ముడి క్రియలు మంచివి. అంటే ఎదుటివాడు మంచిగా ఉంటే, ఎదుటివాడు నీతిగా ఉన్నా సరే ఓర్వలేని వారు చాలామంది మన చుట్టూ ఉంటారు. నా 10th క్లాస్ 8th క్లాస్ 7th క్లాస్ సాక్ష్యాలు చెప్తానండి. అందరూ అల్లరి చిల్లరగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. నేను మాత్రము చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండేవాడిని. కొన్ని సందర్భాల్లో కొంతమందిని ఇబ్బంది పెట్టడానికి బ్యాచ్లుగా రెడీ అయిపోయి, అరే నువ్వు మా బ్యాచ్లో జాయిన్ అవ్వు, వాళ్ళు మనల్ని ఏదన్నా అంటే మనం అందరం వాళ్ళని కొట్టేద్దాము అని ఒక రౌడీ బ్యాచ్ని క్రియేట్ చేసే గ్రూప్స్ కొంతమంది ఉంటారు.
మనం ఏ బ్యాచ్లో జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే మన దేవుని బ్యాచ్ కాబట్టి. వెంటనే ఆ బ్యాచ్లో ఒక ఆయన ఒక నా ఫ్రెండ్, అంటే ఫ్రెండ్ మీన్స్ నా క్లాస్మేట్ అన్నాడు, ఇడు దేవుని బిడ్డ. అర్థమవుతుందా? ఇడు దేవుని బిడ్డ. ఆ దేవుని బిడ్డ ఎక్కడైతే ఆ అబ్బాయి ఇప్పటికీ గుర్తున్నాడు నాకు, ఆ మాట ఇంకా గుర్తుంది. అది నా హైదరాబాద్ వచ్చి ఇక్కడ మరలా ఈ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా సేమ్ దాన్నే నేను మెయింటైన్ చేశాను. ఐజాక్ సినిమాకి వెళ్దామా? మేము రామండి. పార్టీ ఉంది వెళ్దామా? రాము. మరి పబ్కి వెళ్దాం వస్తావా? రాను. బయటికి వెళ్దాం వస్తావా? రాను. మా గుడికి వెళ్దాం వస్తావా? రాను. నేను దేవుని బిడ్డనే. అలా కాదు, మొత్తం ఖర్చంతా మాదే. రావా? రాను. నీకు ₹1 కూడా అవ్వదు. రావా? రాను. అంటే ఎంత గొప్ప ఆఫర్స్ అంటే, అప్పుడే బాహుబలి సినిమా రిలీజ్ అయింది. ఆ డైరెక్టర్ రాజమౌళి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వయాన మామగారికి మేము ట్రీట్మెంట్ చేసాం. సేమ్ నా చేతులతో మా అందరి టీంలో మేమందరం ట్రీట్మెంట్ చేసాం. రాజమౌళి గారి వైపు ప్రతిరోజు వస్తూ ఉండేది, పక్కపక్కనే నిలబడేవాళ్ళం మేము ట్రీట్మెంట్ చేసేటప్పుడు. లోపల క్యాబిన్లోనికి ఆవిడ వస్తూ ఉండేది. విఐపి ట్రీట్మెంట్ కాబట్టి వాళ్ళని కూడా లోపలికి రానిచ్చేవాళ్ళం. ఒకానొక రోజు రాజమౌళి కూడా వచ్చాడు. అందరూ ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు. నేను వెళ్ళలేదు. ఫోన్లో చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము. రాజమౌళి అంటే అందరికీ తెలుసు, పేపర్లో చూస్తాం, అందరికీ తెలుసు. గొప్పగా ప్రత్యేకంగా మనం ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. విచిత్రం ఏంటంటే, ఆయన వచ్చే సమయానికి మంత్ చేంజ్ అయింది, నేను మిషన్ చేంజ్ అయ్యాను అనమాట. ఉన్న సెకండ్ మిషన్ నుంచి థర్డ్ మిషన్లోకి వెళ్ళిపోయాను. ఈ థర్డ్ మిషన్లో పేషెంట్ ట్రీట్మెంట్ అంతా నాకు వదిలేసి మిగిలినందరూ అక్కడికి వెళ్ళిపోయారు. నువ్వెందుకు రాలేదనంటే, నేను దేవుని బిడ్డనే. లోకస్తులను చూడాలన్న ఆశ నాకు లేదు, లోకాన్ని వెంబడించాలన్న ఆశ నాకు లేదు, సినిమా రంగం వైపు ప్రయాణం చేయాలన్న ఆశ నాకు లేదు, సినిమాలు చూడాలన్న ఆశ నాకు లేదు. ఎందుకంటే నేను దేవుని బిడ్డని. అట్లా కాదు, ఖర్చంతా మాదే అంటే డోంట్ కేర్. నువ్వు ఎంత పెట్టుకున్నా సరే నేను రాను. చివరికి నన్ను చాలా ఇంటరాగేషన్ చేశారు. నువ్వు చివరిగా చూసిన సినిమా ఏంటి, నువ్వు థియేటర్కి వెళ్ళిన సినిమా ఏంటి, అవునా? ఎన్నో రకాలుగా వారు నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు. నేను కూడా చెప్పాను, నేను దేవుని బిడ్డను, నేను మీతో రాను. మీతో మందు పార్టీలకు రాను, మీరు రూమ్స్లో పెట్టుకునే మందు పార్టీలకు రాను, అవునా? లేదంటే ఏదైనా ప్రత్యేకమైన అకేషన్స్లో మీరు ఏర్పాటు చేసుకునే పార్టీలకు రాను, పబ్లిక్ రాను, మీతో పాటు సినిమాలకు రాను, మీతో పాటు ఆదివారం మీరు పెళ్ళిళ్ళు పెట్టుకుంటే మీ పెళ్ళిళ్ళు కూడా రానని చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్ళలేదండి. చివరికి ఆదివారం పెళ్ళి ఉంటే నన్ను పిలవడం కూడా మానేశారు. ఎందుకంటే రాడు. ఎందుకంటే మన సాక్ష్యాన్ని మనం ఎక్కడ కాపాడుకోవాలంటే ఇక్కడే. మన సాక్ష్యాన్ని దెబ్బతీయడానికి చాలామంది చాలా రకాలుగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనం దేవుని బిడ్డలమైతే ఈ సినీ ప్రపంచము, లోక ప్రపంచము, మాయా ప్రపంచము, పబ్బు కల్చర్ కానీ రకరకాల కల్చర్స్ మన చుట్టూ ఉన్నాయి. అన్ని కల్చర్ల నుంచి మనము విడిపించబడాలి. అప్పుడే మనము దేవుని బిడ్డలనే ముద్ర మన మీద వేయబడుతున్నది. ప్రేరేపించే వాళ్ళు ఎక్కువైపోతారు, మనల్ని చుట్టూ ఉంటారు ప్రేరేపించేవాళ్ళు. గమనించగలగాలి పిల్లరా. కయీను ఎందుకు తన తమ్ముడిని చంపేశాడనంటే, తమ్ముడి క్రియలు నీతివంతమైన క్రియలు, నీతి క్రియలు విశ్వాసంలో అభివృద్ధి చెందడం అనేకులకు ఇష్టం ఉండదు. ఎలాగైనా సరే వీరి సాక్ష్యాన్ని పాడు చేయాలని ఎన్నో రకాలుగా నా సాక్ష్యాన్ని పాడు చేయాలని చాలా ప్రయత్నం చేశారు. కొన్ని మాటలు వాళ్ళు విన్నారు, ఆ ఎఫెక్ట్ నా ఇంక్రిమెంట్స్ మీద పడింది, రకరకాలుగా క్షోభకు గురయ్యాను. అయినా సరే ఎక్కడ కూడా సాక్ష్యం విషయంలో నా ఉద్యోగంలో కాంప్రమైజ్ కాలేదు. గమనించగలగాలి. మన జీవితాల్లో మన యొక్క భక్తి జీవితాన్ని కృంగదీయడానికి వీడు కూడా మనలాంటి వాడే అని మన గ్యాంగ్లో కలుపుకోవడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలాంటి గ్యాంగుల్లో మనం కలవకుండా ఉండాలి. ఏమవుతుందండి, ఎల్లు కూర్చుంటే తాగితే కదా తప్పు, అటు కూర్చుంటే ఏమవుతుంది? నేను జస్ట్ థమ్సప్ తాగుతాను అంతే. ఈ క్రిస్టియన్స్లో యవనస్తులు ఎలా అయిపోయారంటే, బ్రీజర్ తాగొచ్చండి తప్పు కాదని బ్రీజర్లు తాగేవారు. మొహమాటం లేకుండా, సిగ్గే లేకుండా చెబుతున్నారు చాలామంది. సహవాసం వద్దన్నాడు దేవుడు. దుష్టుల ఆలోచనల చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసుకులు కూర్చుంటు చోట కూర్చుండకన్నాడు. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. ఎప్పుడు చెరుపుతుందో చెప్పనా? నువ్వంతా విశ్వాసంలో బలంగా ఉన్నప్పుడు నీకేం కాదు. నీకేదైనా పెద్ద
కష్టము నష్టం నెత్తి మీద పడిపోయింది అనుకోండి, అందరిని వదిలిపెట్టి నువ్వు ఒంటరిగా జీవిస్తాను అనుకోండి, అప్పుడు నీ మీద పడుతుంది అనమాట. ఒంటరితనంలో ఈ అపవాదిగాడు నిన్ను ఆడేసుకుని నీతో పాపం చేపిస్తూ ఉంటాడు. ఇదంతా ఎందుకంటే అనేకులు మన మీద పగపట్టి కక్షపట్టి అసూయతో ఈర్ష్యతో వీళ్ళు మాత్రమే దేవుని బిడ్డలా, మేము దేవుని బిడ్డలము కామా అని, వీరు మాత్రమే దేవుని సంబంధాలా, మేము దేవుని సంబంధం కామా అని ఎలాగైనా సరే మనతో తప్పు చేయించడానికి సాతాను ఎదుటి వారిని అనేక రకాలుగా వాడుకుంటుంది. ఆ క్రమంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన జీవితాలు ఆత్మీయ ప్రయాణంలో అంత సురక్షితంగా ఉంటాయి. ఇక రెండవ ఎగ్జాంపుల్, యోసేపు గారు మీద ఆయన అన్నలు పగబట్టిన పరిస్థితులు మనం చూడాలి. యోసేపు గారు చిన్నవాడు కాబట్టి తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడుతూ ఉండేవాడు. యోసేపు గారికి ఒకరోజు కల వస్తుంది, అన్నలారా ఇదిగో పనులుంటాయి, ఆ పనులన్నీ కూడా నేను చుట్టుకుని ఉంటాను, మీరందరూ కూడా నాకు సాష్టాంగ నమస్కారం చేస్తారనగానే వాళ్ళు అంటారు, అదేంటి యోసేపు, నువ్వు చిన్నవాడివి, పెద్దవాడివి, మేమందరం కూడా నీకు సాష్టాంగ పడదుమా, నీవు నిశ్చయముగా ఏలుదవా అని అంటే యోసేపు గారు మరొక కళ చెబుతాడు. ఆ తర్వాత ఈ అన్నలందరూ కూడా యోసేపు గారి మీద విపరీతమైన పగ పెంచేసుకుంటారు. చూద్దాం ఒక మాట, ఆదికాండములో 37వ అధ్యాయము, ఆదికాండములో 37వ అధ్యాయము 11వ వచనము చూద్దాం ప్రియులారా. ఆదికాండము 37వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే 11వ వచనంలో, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఎందుకు అసూయపడరనంటే, ఇదిగో యోసేపు, నీవు దేవుని ప్రణాళికలో భాగంగా నువ్వందరూ కూడా అధికారం అయిపోయి ఏలికైపోయి నీవు నిశ్చయంగా మమ్మల్ని ఏలేదవా అనే విషయాన్ని యోసేపు గారి యొక్క కళ భావమును బట్టి ఎలాగైతే తెలుసుకోగలిగారో, ఎప్పుడైతే మా తమ్ముడు గొప్పోడైపోతాడా, అక్కడ జరగాల్సిందేంటి, అసలు దేవుని చిత్తం ఏంటి, దేవుని నిర్ణయం ఏమిటి, మాకంటే పెద్దోడు తండ్రి ఉన్నాడు, తండ్రిని అడుగుదాము, తండ్రి నిజంగా యోసేపు ఇలాంటి కళలు చెబుతున్నాడు, యోసేపు మమ్మల్ని ఏళ్తాడంట, అది నిజమేనా, అది జరిగేదేనా అని నిజానికి దేవుని చిత్తం ఏదైతున్నదో దేవుని చిత్తము నడకుండా, దేవుని యొక్క ఆయన యొక్క భవిష్యత్ ప్రణాళిక గురించి తెలుసుకోకుండా సేవకులు ఉన్నారు, ప్రవక్తలుగా పిలువబడుతున్న తన తండ్రే ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు, వాళ్ళ దగ్గర అంతమంది ఉండగా వాళ్ళు వినియోగించుకోకుండా పగబట్టడం ప్రారంభించేశారు, అసూయపడడం ప్రారంభించేశారు. ఈర్ష్య మత్సరముతో యోసేపుని ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసేసి అతన్ని అంతమొందించాలి. ఏం చేశారు అప్పుడు అది మొదలుకొని గుంట్లో పడేశారు, కొట్టారు, చంపేశామని నాటకం ఆడించి ఇష్మాయిల్కి అమ్మేశారు. అతను అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బానిస బ్రతుకు, భాష కాని భాష, దేశం కాని దేశము, కఠినమైన వెట్టి చాకిరీ చేసే ఒక స్థితిలోనికి బానిసగా అమ్మబడ్డాడు. అక్కడి నుంచి మరలా పోతీఫర్ ఇంటికి వెళ్ళిపోయాడు. పోతీఫర్ భార్య అభాండాలు వేసేసింది, నిందలేసేసింది, అత్యాచార నేరం మోపేసింది, చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో అనేక రకాలుగా హింసింపబడ్డాడు. ఇనుము చేత, సంఖ్యల చేత కట్టేశారు, కొట్టేశారు, రకరకాలుగా టార్చర్ చేసేస్తుంటే, ఇంత టార్చర్ జరుగుతూ ఉన్నా సరే అక్కడికి పానదైకుల అధిపతులు వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చారు, తప్పు చేసి వాళ్ళ కళ్ళ కంటే వాళ్ళకు కూడా భావాలు చెప్పారు. మేలు పొందిన వాడు మరిచిపోయాడు. ఎంతమంది మరిచిపోయి ఎన్ని రకాలుగా అతన్ని ద్వేషిస్తూ, నిందిస్తూ, హాని చేస్తూ, అతని మీద పగపట్టి అసూయతో ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన మీద మత్సరపడినా యోసేపు మాత్రం ఒకవైపే చూశాడు. ఏంటవైపు? దేవుడు ఉన్న వైపు. ఎదుటి వాళ్ళు ఎన్ని రకాలుగా మనల్ని హింసించినా, హాని చేసినా, దూషించినా, అసూయపడినా, ఈర్ష్య వ్యక్తం చేసిన, మత్సరపడినా మనం చేయాల్సింది ఒకటే. యోసేపు సందర్భం గురించి అపోస్తుల కార్యంలో స్టెఫెన్ గారు మాట్లాడతారని చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయములో, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయములో స్టెఫెన్ గారు మాట్లాడుతున్న మాటలు మనం గమనించినట్లయితే 9వ వచనం చూద్దాం. 9వ వచనం చూస్తే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనంలో, ఆ గోత్రకర్తలు మత్సరపడి ఎవరి మీద? యోసేపు గారి మీద. గోత్రకర్తలు అంటే మిగిలిన రూబేను, షిమ్యోను, లేవి, యూదా, జబూలును, ఇస్సాకరు అందరూ ఎవరైతే ఉన్నారో, ఈ హేమాహేమిలకు పిలువడుతున్న పెద్దవాళ్ళందరూ కూడా చిన్నవాడైన యోసేపు గారి మీద మత్సరపడి, అసూయపడి, యోసేపు నిశ్చయముగా నువ్వు మమ్మల్ని ఏరతావా, నీకంత సీన్ లేదు, నీకంత సీన్ లేదని ఎలాగైనా సరే మేము నేను దూరపరుస్తామని, తండ్రికి దూరపరచాలని అమ్మేస్తే, ఆ గోత్రకర్తలు ఏమన్నాడు అక్కడ? యోసేపు గారి మీద మత్సరపడి యోసేపును ఐగుప్తులో పోవుటకు అమ్మివేసిరి, కానీ
యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. కానీ అక్కడ రాయబడిన మంచి పదం చూడండి, దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించెను. అది సాక్ష్యం అంటే. అలా కాపాడుకోవాలి మనం. ఎంతమంది ఎన్ని రకాలుగా, ఇదిగో యోసేపు 11వ వాడైతే ఆయనకు పైగా ఉన్న 10 మంది ఒకటే మాటలు నిలబడ్డారు. అందరూ కూడా 10 మంది ఒక సైడ్ ఉండి ఒక సైడ్ ఉంటే తప్పుని ఎంతసేపు ఉప్పులో మార్చేస్తారు చెప్పండి? తప్పుని రైట్ చేయడం వరకు ఎంతసేపు చెప్పండి? క్షణాల్లో రైట్ చేసేస్తారు. ఎందుకంటే 10 మంది ఉన్నారు ఒకవైపు, ఒక్కడే ఒంటరివాడు అయిపోయాడు. 10 మంది ఒంటరివారిని చేశారు. ఈ ఐగుప్తులేమో ఇస్మాయిలేమో షర్టు లేకుండా వస్త్రాలు లేకుండా తీసుకెళ్ళిపోయారు, అమ్మేశారు, వేలంపాట పెట్టేశారు. మనిషిని తీసుకెళ్ళి వేలంపాట పెట్టేస్తే అవమానకరమైన బానిస బ్రతుకుల్లోనికి వెళ్ళిపోతే ఎన్ని కష్టాలు అనుభవించాడు. అన్ని కష్టాల్లో యోసేపు నమ్ముకున్నది దేవుని యొక్క బాహుబలమును మాత్రమే. ఎందుకంటే దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే, ఖచ్చితంగా వీళ్ళందరి మీద నేను ఏలికవుతాను, రాజవుతాను, కింగ్ అవుతాను. నా ద్వారా వీళ్ళందరూ పోషింపబడతారు. పనులు, ఆహారం గురించిన పనులు యోసేపు గారికి వచ్చిన దర్శనంలో యోసేపు గారు చూసిందే. వీడు నేను పోషించేది నేనే. చూస్తున్నారా? ఎక్కడ కూడా ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నా సరే ఎక్కడ కూడా నిరుత్సాహం లేదు. చూడండి, సొంత అన్నలే ఆ రకంగా అసూయపడి అమ్మి వేస్తున్నా సరే ఏ ఒక్క క్షణంలో కూడా అస్సలు నిరుత్సాహం రాలేదు యోసేపు గారికి. లిటరల్గా యోసేపు గారి జీవితంలో తన 17వ ఏట అమ్మబడితే 30వ సంవత్సరంలో అతడు ఏలికవుతాడు. 13 సంవత్సరాల పాటు చీకటి బ్రతికేశాడు. శ్రమలు, దుఃఖము, వేదన, నా వారిని చెప్పుకోవడానికి ఎవరు లేరు. బాధ వస్తే బాధ చెప్పుకోవడానికి ఎవరు లేడండి యోసేపు గారి దగ్గర. మనకంటే మన చుట్టూ చాలామంది ఉన్నారు. భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు. ఏదైనా కష్టం వస్తే ఒకరు విన్నా మరొకరు వింటారు, ఎవరు వినకపోతే సేవకుడు ఉంటాడు. యోసేపు గారు తన కష్టం చెప్పుకుందామంటే ఏ ఒక్కడు కూడా వినలేదు. దానికి కారణం ఏంటంటే, అన్నలు ఆయన మీద చేసిన అస్త్రము అసూయ చేత అమ్మేశారు. కోపం వస్తే కొడతారు, కోపం వస్తే తిడతారు, కోపం వస్తే 2 రోజులు మాట్లాడడం మానేస్తారు. కానీ అమ్మేయడం ఏంటండి? దేశం కాని దేశం వాడికి. ఆ రోజులు ఎలా ఉండేయంటే, ఇస్రాయేల్ ఐగుప్తులు అంటే ఇండియా పాకిస్తాన్ ఎంత ఘోరమైన ఫైటింగ్ ఉండేదో అలా ఉండేది. ఇస్రాయేలీలు ఏమాత్రం కూడా ఐగుప్తులు ఇష్టపడేవాళ్ళు కాదు. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు, మీరు ఇతర జనాంగాలతో మీరు జాగ్రత్తగా ఉండండి. కానీ ఐగుప్తులకు ధర్మశాస్త్రం రాకమునిపే, ప్రపంచానికి ధర్మశాస్త్రం రాకమునిపే ఐగుప్తులు ఎవరిని కూడా టచ్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు, ఎవరిని కూడా అసలు దగ్గరలోకి రానిచ్చేవాళ్ళు కాదు, అంతగా వ్యతిరేకించేవాళ్ళు. అలాంటి వ్యతిరేకించే ఐగుప్తీలకు యోసేపు గారు అమ్మబడ్డారు పిల్లరా. అందుకే కష్టాలు వచ్చాయని ఎవరు కూడా అంతగా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముకుని నీ యథార్థత నువ్వు కాపాడుకుంటే, నువ్వు పరిశుద్ధంగా బ్రతకడం జీవిస్తే కనుక నీ అంత గొప్పవాడు చరిత్రలో మరొకడు ఉండడు, నీ అంత భక్తుడు చరిత్రలో మరొకడు ఉండడు. మనుషులు ఎలా అయిపోతారంటే, చిన్న చిన్న సమస్యలు రాగానే దేవుడు మాకేం చేశాడండి, ఇలా మాట్లాడేస్తున్నారండి. దేవుడు నీకేం చేయలేదా? తలుచుకుంటే నువ్వు దేవుడు చేసిన మేలు రాసుకుంటే వెళితే పుస్తకాలు సరిపోవు నీ జీవితంలో. డైరీ రాసే అలవాటు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది దేవుడు నా జీవితంలో ఏం మేలు చేశాడనే. దేవుడు చేసిన మేలు గుర్తుపెట్టుకుంటే మనకు అర్థమవుతుంది దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడనే. 13 సంవత్సరాల పాటు యోసేపు గారిని దేవుడు వదిలేశాడండి. ఇనుము అతన్ని బాధించిన, సంకెళ్ళు చేత అతని గాయములు అందెను, యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచూ ఉండెను. 105వ కీర్తనలో రాయబడిన మాట. ఇనుము చేత, సంకెళ్ళ చేత బాధలు పొందుతున్నాడు, కానీ ఏ రోజు కూడా దేవా నిన్ను నమ్ముకున్నందుకు ఎందుకు నాయనా ఈ కష్టాలని ఏ రోజు కూడా ఒక్క మాట లేదండి యోసేపు గారు. అంత ప్రతికూలమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం వల్ల ప్రధానమైన కారణం ఏంటంటే, అన్నలు, గోత్రకర్తలుగా పిలువబడుతున్న అన్నలు యోసేపు గారి మీద అసూయ, ఈర్ష్య కలిగి ఉన్నారు. 13 సంవత్సరాలు చీకటి బ్రతకండి. ఆ చీకటి బ్రతుకులో వెలుగును చూశాడు. ఏ రోజైనా ఆ వెలుగైన దేవుడు నన్ను దర్శిస్తాడు, ఖచ్చితంగా నా బ్రతుకు మారుతుంది. 4 రోజులు ఉద్యోగం లేకపోతే మనుషులు అల్లాడిపోతారు చూడండి.
దేవా 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 దేవా. 4 రూపాయలు అప్పులుంటే అల్లాడిపోతారు చూడండి, దేవా 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 అని. ఆ అల్లాడిపోయే సమయంలో అసలు దేవుడు మాకు ఏం చేస్తున్నాడు, నమ్ముకున్నందుకు ఇన్ని కష్టాలా? విశ్వాస జీవితంలో బలహీనంగా ఉంటే, వాక్యం పట్ల అవగాహన లేకపోతే వెంటనే సాతానుగా నీ హృదయంలో దూరేసి నువ్వు దేవుడిని ద్వేషించేలా మాట్లాడిస్తాడు. దేవుడు అంటే నీకు అసూయ కలిగేలా మాట్లాడిస్తాడు. దేవుణ్ణి నువ్వు ఈర్ష్యపడేలా మాట్లాడిస్తూ ఉంటాడు. దేవుడు అంటే నీకు అసహ్యం పుట్టించేలా మాట్లాడిస్తాడు సాతానుగాడు. అందుకే ప్రియులారా, మన జీవితంలో ఏది ఉన్నా లేకున్నా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నా లేకపోయినా, నాకు దేవుడు కావాలి అని ఎవరైతే ఖచ్చితంగా నిలబడతారో వారి జీవితాలు ఖచ్చితంగా మార్పు చెందుతాయి. యోసేపు గారు మార్పు చెందడానికి ఎంత సమయం పట్టింది? తన జీవితము చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి ఎంత సమయం పట్టింది? 13 సంవత్సరాలు పట్టింది. ఆ 13 సంవత్సరాలు కఠినమైన దాసత్వం, చీకటి, భయంకరమైన బ్రతుకండిగా, బానిస బ్రతుకు అంటారు కదా, కుక్క బ్రతుకు. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీయులు అంటే అసలు ఐగుప్తులు ఏమాత్రం కూడా దగ్గరకు రానిచ్చేవాళ్ళు కదా. ఎందుకంటే వాళ్ళు గొర్రెల కాపర్లు అండి, చాలా నీచమైన వారు. వాళ్ళు చేసే పనిని బట్టి తృణీకరించేవారు. అందుకే ఐగుప్తులకు అన్నదమ్ములు వెళ్ళిన తర్వాత మీరు గొర్రెల కాపర్లని చెప్పకండి అని చెప్తారు ఫస్ట్లో. కాకపోతే మా పితరులు గొర్రెలను కలిగి ఉన్నారు, అదే మాకు సంక్రమించిందని రివర్స్లో చెప్పించే ప్రయత్నం చేస్తాడు ఫరోకు. గమనించగలగాలి. యోసేపు గారి జీవితం మనకు నేర్పిస్తున్న పాఠము, ఎంతమంది 10 మంది ఏకమై అతన్ని అసూయపడినా సరే దేవుని యొక్క హస్తాన్ని విడిచిపెట్టలేదు. అతడికి దేవుడు తోడై ఉండెను. దేవుడు అతనికి తోడై ఉండెను. దేవుడు అతనికి తోడై ఉండి అన్ని శ్రమల్లో నుంచి తప్పించను. ప్రియమైన దేవుని వారలారా, మొదటిగా కయీను సందర్భాన్ని చూసాము. హేబేలు గారి మీద కయీను అసూయపడ్డాడు. రెండోదిగా యోసేపు గారి మీద అన్నలు 10 మంది కూడా అసూయపడ్డారు. ఇక మూడవదిగా మోషే గారు. అసలు మోషే గారు అనండి ఒకానొక టైంలో పవర్ఫుల్, ఒకానొక టైం కాదు, ఆయన పరిపాలన కాలమంతా పవర్ఫుల్లే. ఇశ్రాయేలుకి ఎప్పుడైతే ఏలిక అవుతాడో మొత్తం పవర్ఫుల్లే. అలాగని సాక్ష్యాన్ని ఈరోజు కాపాడుకోలేదు. మంచి పరిచర్య చేస్తున్నాడు, గొప్ప దైవజనుడిగా దేవుని చేత కూడా నా ఇల్లంతటా కూడా నమ్మకమైన వాడు, సాత్వికుడు అనే మంచి సర్టిఫికెట్లు తీసుకుంటున్నాడు. దేవుని యొక్క అబ్జర్వేషన్లో ఉన్నాడు మోషే. అసలు మోషే వంటి నాయకుడు మరొకడు లేడు అనే స్థితిలో దేవుడు అంత చక్కగా వాడబడుతూ ఉంటే, ఇదిగో ఇతడు పరిచర్యలో ఇంత గొప్పగా వెలిగిపోతున్నాడే, ఎలాగైనా సరే మోషేని బలహీనపరచాలంటే మనం ఏం చేయాలి? పరిచర్యలో మనం తప్పులు వెతకలేము, అతడు చేస్తున్న పరిచర్య మనం తప్పు పట్టలేము. ఇప్పుడు ఏం చేయాలి? వ్యక్తిగత సాక్ష్యం మీద దెబ్బ కొట్టాలి. మోషే గారి మీద తన యొక్క సిస్టర్గా పిలువబడుతున్న మిరియాము కానీ, తన అన్నగా పిలువబడుతున్న అహరోను కానీ మోషే యొక్క పరిచర్యను కృంగదీయాలని చాలా ప్రయత్నాలు చేశారు, విశ్వ ప్రయత్నాలు. ఇన్ని ప్రయత్నాలు చేసి వారు జయించలేక దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యారు మిరియాము, అహరోనులు. ఏంటో చూద్దాం, సందర్భము చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. సంఖ్యాకాండములోని 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ఒకసారి. ఈ అహరోను మిరియాములు మాట్లాడుతున్న మాట, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనములో, వారు అంటే అహరోనులు మిరియాములు మాట్లాడుతున్న మాట, మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, దేవుడు మా చేత పలికింపలేడా? అవునా? ఏంటి ఆయన మాత్రమే వాక్యం చెప్పగలడా? మేము చెప్పలేమా? దేవుడు ఆయన ద్వారానే మాట్లాడిస్తాడు, మేము మాట్లాడలేమా? మాకు అంత సామర్థ్యం లేదా? ఇక మోషేకి నత్తుంది, మాకు నత్తున్నదా అని ఇష్టానుసారంగా మోషే గారి యొక్క పరిచర్యను కృంగదీయడానికి ఏమి వాడుకున్నారో చెప్పనా? మోషే గారి యొక్క వ్యక్తిగత జీవితంలో దూరిపోయారు. అప్పటికే వివాహం అయిపోయి మరి కూషు దేశపు స్త్రీని వివాహం చేసిండి పిల్లలు కూడా కలిగి ఉండగా ఆ యొక్క వ్యక్తిగత జీవితంలోకి ఎంటర్ అయిపోయారు. ఏంటా జీవితము? ఇదిగో ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? ఇశ్రాయేలు స్త్రీనే వివాహం చేసుకోవాలి. మోషే ఎవరి స్త్రీ చేసుకున్నాడు? కూషు దేశస్తుని చేసుకున్నాడు. సో మోషే సాక్ష్యం ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. విచిత్రం ఏంటంటే ఆ వివాహము మోషే ధర్మశాస్త్రం పొందక మునిపే ఆ వివాహం జరిగిందనే యొక్క మినిమం సెన్స్ వారు మర్చిపోయి మోషే యొక్క వ్యక్తిగత సాక్ష్యం మీద వారు దాడులు చేయడం ప్రారంభించారు. దేవుడు మా ద్వారా పలకించలేదా?
అతడు ఎవరిని చేసుకున్నాడు? వేరే ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడని అతని యొక్క వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తే, ఈ మిరియాముని అహరోన్ని దేవుడు రండి, కమ్ టు మై క్యాబిన్ అన్నాడు. దేవుని క్యాబిన్ ఏంటి చెప్పండి? ప్రత్యక్ష గుడారంలోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత దేవుని కోపం రగులుకుంటే వెరీ నెక్స్ట్ మినిట్ ఆన్ ద స్పాట్ ఆ మిరియాం ఏమైంది చెప్పండి? కుష్ఠరోగం వచ్చేసింది. పరిచర్య నమ్మకముగా చేస్తున్న వారి మీద వ్యక్తిగత దోషణలు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఎందుకంటే మన జీవితాల్లో బలహీనం అయిపోతాం మనము. రీసెంట్గా ఒక పెద్ద అలజడి జరిగింది. ఇద్దరు సేవకులు యూట్యూబ్ను ఫేస్ చేసుకుని అది ఇదని పెద్దగా కొట్టేసుకుని వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడడం మానేసి వ్యక్తిగత దోషంలోకి వెళ్ళిపోయారు. చూడండి, కులాన్ని బట్టి, ఇంకొక దాన్ని బట్టి అసలు సబ్జెక్ట్ ఎగిరిపోయింది. వాళ్ళు ప్రారంభించిన సబ్జెక్ట్ ఎగిరిపోయింది. మధ్యలో ఏమొస్తుంది చెప్పండి? నీకు ఈ పెళ్ళంట, నీకు ఆ పెళ్ళంట, నువ్వు వాళ్ళు మోసం చేసావు, వీళ్ళు మోసం చేసావు అని సబ్జెక్ట్ మారిపోయింది. చూడండి, వ్యక్తిగత దోషంలో సేమ్ ఇదే సందర్భము. అంటే సబ్జెక్ట్ విషయంలో ఒకరినొకరు ఎదుర్కోకుండా అది సబ్జెక్టు పక్కన పెట్టేసి చివరికి ఏమైపోయింది చెప్పండి? వారి జీవితాల్లో, వ్యక్తిగత జీవితంలో మునుపు వారు ఏదైతే చేశారో ఆ మునుపు చేసిన తప్పుల్ని మరలా తెర మీద తీసుకొచ్చేసారు. దేవుడు ఊరుకోడు. ఒకప్పుడు తప్పులు చేశారా? ఎస్, చేశారు, ఎవరైనా చేస్తారు. కానీ ప్రస్తుతం ఎలా ఉన్నారు వారికి వ్యక్తిగత జీవితంలో వారు దేవునికి ఎంత నమ్మకంగా వెళ్తున్నారంటే, మోషే గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మోషే గురించి మీరు అనుకుంటున్నారా? మోషే గురించి మీరు గొప్పగా మాట్లాడుతున్నారు. మోషే యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారా? యెహోవా మాట వినండి 3వ వచనంలో, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. తర్వాత 6వ వచనంలో, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అందుకే మిరియాము, దీనంతటికి కారణం నీవే. ఏంటా కారణము? ఆడపడుచు నీవే. నీ వదిన గారంటే నీకు ఇష్టం లేదు, నీ వదిన గారంటే నీకు ఇష్టం లేదని ఆమె మీద రకరకాలుగా నువ్వు దాడులు చేస్తావని మిరియాముని వేసేసాడు. చూడండి, అక్కడ కుష్ఠరోగం వచ్చేసింది. అందుకే కుటుంబాల్లో కూడా ఆ వదిన గారు ఏదో తీసుకురాలేదని, కట్నం ఎక్కువ వచ్చిందని, ఎక్కువ రాలేదని, వదిన గారు పెట్టలేదని వదిన గారి మీద సగంకండి. దయచేసి నువ్వు ఎవరి మీద సనుగుతున్నావో, ఎవరినైతే ద్వేషిస్తున్నావో, ఎవరినైతే అసూయపడుతున్నావో ఖచ్చితంగా వారి పక్షాన దేవుడు ఉంటాడు. నీ పక్షాన ఖచ్చితంగా రోగాలు వచ్చేస్తాయి, నీకు నష్టమే జరిగిపోద్ది. ఎవరు బలహీనంగా ఉన్నారో ఆ బలహీనమైన సమయాల్లో వారి సాక్ష్యాన్ని కనుక గొప్పగా ఉంటే దేవుడు ఖచ్చితంగా వారి పక్షాన్ని నిలబడతాడు. ఏబేలు పక్షంలో దేవుడు నిలబడి పరలోకానికి ఆహ్వానించాడు. తర్వాత సెకండ్ క్యారెక్టర్, యోసేపు పక్షంలో దేవుడు నిలబడ్డాడు. యోసేపుని తీసుకెళ్ళి ఐగుప్తుకి సింహాసనము ఏలికగా మార్చేశాడు. అటు పరలోకానికి కూడా మోషే పక్షాన్ని నిలబడ్డాడు. ఇక్కడ ఈ అన్నగారు అక్కగారు ఇద్దరు కలిసి తమ్ముడిని ఇబ్బంది పెడుతూ ఉంటే, తమ్ముడు భార్యను కూడా రంగును బట్టి, దేశాన్ని బట్టి, భాషను బట్టి, వారికి ఉన్న సాంప్రదాయాలను బట్టి ఇబ్బంది పెడుతూ ఉంటే దేవుడు మోషే పక్షాన్ని నిలబడ్డాడు. నీకు సంఖ్య ఎక్కువై ఉండొచ్చు, నీకు బలం ఎక్కువై ఉండొచ్చు, నీ జీవితంలో ఆర్థికంగా, జన విషయంలో, అధికార విషయంలో, రాజకీయంగా నీకు బలం ఎక్కువై ఉండొచ్చు. కానీ నీ బలాన్ని బట్టి ఎదుటివారిని నువ్వు దూషించినా, నీ బలాన్ని బట్టి నువ్వు ఎదుటివారిని అసూయపడినా, ఈర్ష్య వ్యక్తం చేసినా సరే, నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావో, ఎవరి పట్ల అసూయపడుతున్నావో, ఎవరిని నువ్వు తక్కువగా చూస్తున్నావో వారి పక్షాన దేవుడు వచ్చేస్తాడు. అన్నలందరూ యోసేపు మీద మత్సరపడితే దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిట్లో నుండి యోసేపును రక్షించెను. వెరీ సింపుల్. మనం అనుకుంటాము ఇతడు బలహీనుడు కదా అంటే, నో, యోసేపు ఒక్కడై ఉండొచ్చు కానీ బలహీనుడు కాదు. మీ 10 మంది కంటే బలవంతుడి పైన ఉన్నాడు. ఏబేలు చిన్నవాడు కాబట్టి కొట్టినా ఎవడు అడిగేవాడు లేడు, చంపినా ఎవడు అడిగేవాడు లేడు. అవసరమైతే ఇక్కడి నుంచి పారిపోయి బ్రతుకుతానంటే ఎస్, నువ్వు కొట్టొచ్చు, చంపొచ్చు అన్నగా, కానీ నీ తమ్ముడు పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుడు ఊరుకోలేదు, వెంటనే వచ్చి మాట్లాడేస్తాడు కయీనుతో. కయీను, నీ తమ్ముడు ఎక్కడా? నాకేం తెలుసు, నేను కావలివాడినా అని ఎటకారంగా మాట్లాడతాడు. లాక్ కొడితే ఈడ్చుకుని వెళ్ళిపోతాడు. చూడండి, దేవునితో పెట్టుకోకూడదు. దయచేసి దేవునితో పెట్టుకోకూడదు, జీవితాలు బాగోవు. ఇక 4వ సందర్భం చెప్తాను. మొదటిది ఎవరి గురించి? కయీను హేబేల మధ్య జరిగిన అసూయ, మత్సరము. యోసేపు, అతని అన్నదమ్ములు యోసేపు గారి మీద చూపించిన అసూయ, ఈర్ష్య, మత్సరము.
మూడవదిగా మోషే గారి మీద, మోషే గారి యొక్క పరిచర్య మీద, మోషే గారు చెప్పే ప్రసంగాల మీద, మోషే గారి ఇచ్చే ధర్మశాస్త్రం మీద మోషే ద్వారా మాత్రమే మాట్లాడగలరా? నా ద్వారా దేవుడు మాట్లాడలేదా? మోషేకి నత్తుంది, మాకు ఏ నత్తుంది? అనర్గళంగా మాట్లాడగలము అని చాలా గొప్పగా వారుకున్న తలాంతులను బట్టి అతను తక్కువ చేస్తే ఎవరు తక్కువగా చేయబడుతున్నారో వారి పక్షాన దేవుడు వచ్చేస్తాడు. ఇక 4వ క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైనదండి. ఆయనే దావీదు గారు. దావీదు గారు దేవుని నమ్ముకొని గొల్యాతుని చంపేస్తాడు. చంపే ముందే చెబుతున్నాడు, యుద్ధము యెహోవాదే, నాదంటే ఏమీ లేదు. గొల్యాతు పెద్దోడై ఉండొచ్చు, కానీ యుద్ధం మాత్రం దేవునిదే, యుద్ధం మాత్రం దేవునిదే అని ప్రజలందరూ వింటూ ఉండగా యుద్ధము యెహోవాదే అని కత్తి తీసుకుని వేసేస్తాడు గొల్యాతుని. ముందుగా రాయితో కొట్టి తర్వాత కత్తి తీసి వేసేస్తాడు. ఇప్పుడు ఈ యుద్ధము చూడని ఆడవాళ్ళు వస్తారు అక్కడికి, స్త్రీలు. ఈ యుద్ధము చూడని, ఈ యుద్ధం గురించి అంతగా పూర్తి స్థాయిలో సాక్ష్యము తెలియని ఆడవాళ్ళు వస్తారు. అసలు సమస్య అంతా ఎక్కడ స్టార్ట్ అయిందని అంటే ఇక్కడే స్టార్ట్ అయింది. ఈ ఆడవాళ్ళు ఆ యుద్ధ వాతావరణంలోనికి రాకపోతే ఏ సమస్య ఉండేది కాదు. అంటే మన కుటుంబ యుద్ధాల గురించి మాట్లాడట్లేదు నేను, దావీదు గొల్యాతు ఆ యుద్ధ వాతావరణం గురించి మాట్లాడుతున్నాను, అవునా? ఈ ఆడవాళ్ళు చూడని దాని గురించి మాట్లాడేశారు. ఏమని మాట్లాడారు? ఎప్పుడైతే దావీదు వీళ్ళందరూ యుద్ధం చేసి ఎంట్రన్స్లో ఊరి పొలిమేరలోకి వస్తున్నారో ఈ ఆడవాళ్ళు తిలకం దిద్దే వీరవనితలు అన్నారు, సౌలు మహారాజుకి 1000 కొలదియు దావీదు మహారాజుకి 10,000 మందిని హతులు చేశారని స్తుతులు పాడడం ప్రారంభించారు. నేను అడుగుతున్నాను, అసలు అప్పటి వరకు దావీదు ఏ యుద్ధమైనా చేశాడా? దావీదు చంపిన నెంబర్ ఎంత? ఓన్లీ వన్. తర్వాత చాలా యుద్ధాలు చేశాడు, అది వేరే విషయము. దావీదు అప్పటి వరకు యుద్ధాలు చేసింది ఒకే ఒక యుద్ధము, అది కూడా ఎదురుబదురుగా ఒకే ఒకరు గొల్యాతును ఢీకొన్నాడు, గొల్యాతును చంపేశాడు. దావీదు చంపింది ఒక్కడనే. కానీ అప్పటికే సౌలు మహారాజు చాలామందితో యుద్ధాలు చేశాడు. మిద్యానీయులతో, ఎదోమీయులతో, ఫిలిష్తీలతో, రకరకాల జనాంగాలతో, చుట్టూ ఉన్న వారితో యుద్ధాలు చేశాడు. చాలామంది అమాలేకీల మీద చాలామంది చేత జయమును సంపాదించి అనేకులను హతమార్చిన చరిత్ర సౌలు మహారాజుదే. నేను అడుగుతున్నాను, వీళ్ళన్న మాటలను బట్టి నీకు మండుతుందా? మండదా? అవునా? మండింది. అలాగే ఆ మండడం వల్ల సౌలు యొక్క హృదయంలో విషపు చూపు స్టార్ట్ అయిపోయింది. ఎవరి మీద? పొగినోళ్ళ మీద కాదు, లేని దాన్ని పలికిన వారి మీద కాదు. ఎవరి మీద స్టార్ట్ అయింది చెప్పండి? అసలు ఈ దావీదు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? గెలిచినా నేనే, ఓడినా నేనే, నాకే స్తుతులు కావాలి, కానీ అసలు ఈయన్ని పొగుడుతున్నారేంటి? అసలు ఈ పిచ్చ జనాంగానికి అర్థమవుతుందా? అసలు విజయం వస్తే విజయం వెనకాల దేవుడు ఉంటాడు. స్తుతులు ఎవరికి చెల్లించాలి? దేవునికి చెల్లించాలి. ప్రభా, ఇదంతా నీ కార్యము నాయన. అంత పెద్ద బలాఢ్యుడిని ఇంత చిన్న బొడ్డోడు చంపాడనంటే ఈ శక్తి బలం ఈ చిన్నోడిది కాదు నాయన, నీది నాయన అని ఈ స్త్రీలు కానీ పురుషులు కానీ యాజకులు కానీ అందరూ కూడా దేవునికి స్తుతులు పాడాలి. అది వదిలేసి ఎవరికి స్తుతులు పాడారు? దావీదుకు 10,000 సౌలుకు 1000 కొలదిన స్తుతులు పాడేసరికి ఈ పెద్ద ఆయనకి అప్పటికే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనమాట. రాజకీయంగా ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎలా వాడాలో, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో, ఎవరిని ఎక్కడ ఏసెయ్యాలో అన్నీ కూడా ఎరిగినవాడు సౌలు మహారాజు. అక్కడి నుంచి దావీదు గారి మీద విషపుష్టు స్టార్ట్ అయింది. ఇక ఊరుకుంటాడా? అధికారం లేనోడు అంటే వేరే విషయం. అధికారంలో ఉండి పవర్లో ఉన్నవాడు ఇక చిన్నోడు ఎదుగుతూ ఉంటే ఊరుకుంటాడా? మన భాషలో ఊరుకోలే. సందర్భంలోకి వెళ్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు మనం చదువుకుంటూ ముందుకెళ్దాం. నేను చదువుతాను, మీరు గమనించండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం చూస్తే దావీదు ఫిలిష్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురతోనూ సంభ్రమతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ వచ్చి స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలది అని శత్రువులను హతము చేసేదనిరి. ఇది పెద్ద అబద్ధం. అది శత్రువు చచ్చింది ఒకడు. ఎవరైనా? గొల్యాతు చచ్చిపోయాడు.
విచిత్రం ఏంటంటే యుద్ధంలో ఉన్న వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే దావీదు ఆల్రెడీ చెప్పాడు, జీవము గల దేవుని సన్నిధిని తిరస్కరించడానికి సున్నత లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత మాత్రం వాడు అని కుక్క వంటి వాడిగా అతన్ని భావించి వేసేస్తే, దావీదు ఆల్రెడీ మనం గమనిస్తే 47వ వచనంలో అప్పుడు ఇక్కడ 17వ అధ్యాయం 47వ వచనంలో అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొనును, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించనని చెప్పాను. దావీదు ఆల్రెడీ క్లారిటీగా చెప్పాడు, యుద్ధానికి వెళ్ళకముందే ఈ యుద్ధం నేను చేయట్లేదు, దేవుడు చేస్తున్నాడు. ఆ మాటలు ఈ దండులో ఉన్న మిగిలిన ఇశ్రాయేలు అందరూ విన్నారు, వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. కానీ ఈ యుద్ధము చూడని వారు వచ్చేసి ఎవరికి స్టార్ట్ చేశారు? దావీదు 1000 కొలది, దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలదని ఏం చెప్తారో చెప్పండి, శత్రువులను హతము చేసిరి, లేని వార్త పుట్టించేశారు. అది గాలి వార్త అయిపోయింది. అది ఎలా అయిపోయిందనంటే, ఓకే, పేరు ప్రఖ్యాతుల కీర్తంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? దావీదుకి వెళ్ళిపోతుంది. ఇంతకాలం నేను పరిపాలించాను, ప్రజలను కాపాడాను, ఎన్నో యుద్ధాలు చేశాను, ఇవన్నీ ఒక్కడిని చంపిన వాడికే ఇంత మరుగైపోతున్నానని తను తాను కుమిలిపోతూ కృంగిపోతూ అది మొదలుకొని దావీదుని ఎలా చంపాలి. సౌలు మహారాజు జీవించినంతకాలము ఒకే టార్గెట్, ప్రజలను పక్కన పెట్టేశాడు, పరిపాలన పక్కన పెట్టేశాడు, పవర్ని పక్కన పెట్టేశాడు, అసలు దేశాన్ని రాజ్యాన్ని కూడా పక్కన పెట్టేసి యెరూషలేమును యోధను వదిలిపెట్టి అరణ్యాల్లో కొండల్లో తిరుగుతూ దావీదు ఎక్కడున్నాడు, దావీదుని చంపుదామని దావీదును చంపడానికే ఎన్నో ప్రణాళికలు రచించాడు. వీటంతటి విషయంలో దావీదు ఎక్కడా కూడా తప్పు చేసిన వాడు కాడు. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఆయన చంపింది ఒక్కడనే, అంతకంటే చాలామంది వేసేసిన ఆయన ఉన్నాడు. ఆయనకి పవర్ ఇవ్వకుండా దావీదు 10,000 కొలదనేసరికి ఈయనకు మండింది. రెండో తప్పు ఏంటంటే, ఏ యుద్ధమైనా జరిగిందనంటే మనం గెలుపొందామంటే నిజానికి మన సైన్యం చాలా తక్కువ, బలంలో తక్కువ, ఆయుధాల్లో తక్కువ, అన్నిట్లో మనం తక్కువే కదా. తక్కువైన మనం విజయాలు వస్తున్నాయంటే దాని వెనకాల దేవుడు ఉన్నాడని చరిత్ర వీళ్ళందరికీ తెలుసు. న్యాయాధిపతుల కాలంలో, సమూయేలు గారి కాలంలో ఎన్నో యుద్ధాలు చేశారు. అన్ని యుద్ధాల్లో వీళ్ళ సైన్యం చాలా తక్కువ. ఇశ్రాయేలు సైన్యం చాలా చిన్న సైన్యము. వీళ్ళ సైన్యం 6 లక్షలు ఉంటే మిగిలిన వాళ్ళు 20 లక్షలు 30 లక్షల సైన్యంతో వచ్చేవాళ్ళు. మొత్తం దేశానంతా రౌండప్ చేసినా సరే దేవుడు వారి మధ్యలోనే ఒక దూతను పంపించి వాళ్ళందరినీ కూడా కాల్ చేసేవాడు. వాళ్ళే నరుక్కుని వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయేలా వాళ్ళకి అలాంటి మూర్ఖమైన స్వభావాన్ని ఇచ్చేవాడు దేవుడు. యుద్ధము యెహోవాదే. వీటన్నిటిని మర్చిపోయి దీన్ని మాత్రం పట్టుకునేసరికి 8వ వచనంలో వాళ్ళు చెబుతున్న మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకోడని అనుకున్నాను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. విషపు చూపు అంటే అసూయ, విషపు చూపు అంటే మత్సరము, విషపు చూపు అంటే ఈర్ష్య. అది మొదలుకొని దావీదును చంపడమే తనకు పని. దావీదును చంపడమే ఒకే ఒక టార్గెట్. దావీదు చచ్చిపోవాలి. కానీ ఏ రోజు కూడా సౌలు మహారాజు విషయంలో ఒకానొక రోజు గుహలో ఉండగా వస్త్రాన్ని కోసి బాధపడ్డాడు, కానీ అతని మీద కత్తి ఎత్తలేదు. ఎందుకంటే అతడు నాకు మామ, నాకు తండ్రి సమానుడు. అంత మాత్రమే కాదు, కానీ యెహోవా చేత అభిషేకింపబడినవాడు. ఎంత విలువలతో కూడిన జీవితం చూడండి. మనం ఏమనుకుంటే చెప్పండి, మనకెవరైనా హాని చేయాలనుకోండి, వాడిని ఏ చేయాలండి, వాళ్ళకి అలాగే జరగాలండి, వాడు నాశనం అయిపోవాలండి, వాడు చచ్చిపోయేంత వరకు నాశనం అయిపోయి వాళ్ళు నాశనాన్ని కోరుకుంటామే. కానీ నో, నేను ఒక క్రిస్టియన్ కదా, వారు నాశనం అవ్వకూడదని వారి యొక్క దీవించే స్థితిలోకి మనం ఎందుకు రాలేకపోతున్నాము? మనము దీవించబడాలంటే మీరేం చేయాలి? దీవించండి కానీ ఎవరిని కూడా శపించకండి. దీవించండి కానీ మీరు ఎవరిని కూడా శపించకండి. శపించే డ్యూటీ మనది కాదు. మరి ఎల్లవేళలో కూడా మనం క్రిస్టియన్ అయితే ఎవరు మనల్ని ఎన్ని రకాలుగా నిందించినా, దూషించినా, బాధ పెట్టినా, ఈర్ష్య వ్యక్తం చేసినా, లేదంటే అసూయ వ్యక్తం చేసినా, ఎన్ని రకాలుగా మనం టార్చర్ చేసినా మనం ఒకటే, గాడ్ బ్లెస్ యూ. అదే దేవుడు మనకి ఇచ్చిన ఆయుధం. అది దేవుడు మిమ్మల్ని దీవిస్తాడన్నా. ఒక వ్యక్తి బూతులు తిట్టాడా అన్న, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడన్నా అని చెప్పే. నీ భర్తే నిన్ను తిట్టాడనుకోండి, భార్య నాలి 10 బూతులు యాడ్ చేసి తిట్టడం కాదు, దేవుడు దీవిస్తాడనే మాట ఎంత పవర్ఫుల్గా చెప్పనా. మన పంచాయతీలోనికి, ఇదిగో నువ్వు తిట్టావు కదా, నేను తిట్టను, నేను అంత బుద్ధి లేని దాన్ని కాను, దేవుడు దీవిస్తున్నాడు అంటే మన మధ్యలోనికి దేవుడు వస్తున్నాడు.
నువ్వు ఇన్ని మాటలు తిట్టి ఇన్ని రకాలుగా చేయి చేసుకుని ఇంత రకంగా నన్ను అవమానపరిచి గాయపరిచావు కాబట్టి నా పక్షాన ఖచ్చితంగా ఎవరుంటారు చెప్పండి? దేవుడే ఉంటాడు. అందుకే మీరు స్త్రీలైనా పురుషులైనా కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురుతున్నప్పుడు పవర్ను చూపించడం కాదు, పవర్ను చూపించడం, చెయ్యెత్తడం మగతనం కాదు. అక్కడ దేవుని యొక్క వాక్యానికి సరెండర్ అయిపోవడం ఉంది చూసారా, అది నిజమైన భక్తి. అప్పుడే మనం దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడతాం. దీవెన వచనము మనం ఉపయోగించాలి కానీ శాప వచనము ఉపయోగించడానికి మనం క్రైస్తవులుగా మారలేదు. మన డిక్షనరీలో ఈ శాప వచనాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని తీసేయాలి. వాడు నాశనం అయిపోవాలని కానీ, వాడు చచ్చిపోవాలని కానీ, వాడు కిడ్నీ పాడైపోవాలని కానీ, వాడికి రోగం వచ్చి చచ్చిపోవాలి ఇలా అనకూడదు మనం. అసలు అది మన బిజినెస్ కాదు. నీ ఏడిపే నా ఎదుగుదల, లారీ వాడి క్యాప్షన్ అది. నన్ను చూసి ఏడవకరా, అర్థమవుతుందా? నన్ను చూసి ఏడితే నీకేమొస్తుంది? బూడిద, కన్నీళ్ళు తప్ప. ఎదురోడు లారీ కొనుక్కున్నాడు, వాడి బాధ ఏంటంటే వాడి ఏడుపు జరిగితే నాకు ఎక్కడ నష్టం వస్తుందని వెనకాల నీ ఏడిపే నా ఎదుగుదల, నన్ను చూసి ఏడవకరని రాపిస్తూ ఉంటారు. ఒకటి ఏడిస్తే మనకు ఎదుగుదల, ఆగిపోతాం. ఒకటే మనం చేయాల్సింది, దేవునికి మనము ఆనుకొని 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 ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎంత రకాలుగా మన జీవితంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు మనల్ని క్రిందకి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సందర్భంలో ఈ కాంటెక్స్ట్లో మనం గమనించాలి, వీళ్ళు దేవుణ్ణి పొగడకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా, ఇదిగో దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలదని పాడుకున్నారు. కానీ అసలు నిజానికి ఒక గొప్ప కార్యము దేవుని ప్రజల మధ్య జరిగితే ఈ ప్రజలందరూ కూడా చేసి ఏం చేయాలి చెప్పండి? దేవుని స్తుతించాలి. ఒకానొక రోజు యేసుక్రీస్తు వారు తన సొంత ప్రాంతంలో, తన సొంత పట్టణంలో ఒక అద్భుతాన్ని చేస్తే అక్కడ జరిగిన వారు మాట్లాడిన మాట మనం చూద్దాం ప్రియులరా. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయము, అక్కడ యేసుక్రీస్తు వారు ఒక పక్షవాయువు గల ఒక వ్యక్తికి స్వస్థతనిస్తాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చూడండి. అయితే వాడు లేచి 7వ వచనంలో, మత్తయి సువార్త 9:7వ వచనం చూస్తే, వాడు లేచి తన ఇంటికి తన పరుపెత్తుకుని వెళ్ళిపోతే జనులు అది చూచి, జరిగిన అద్భుతాన్ని చూసి, జనులు జరిగిన కార్యమును చూచి ఏం చెప్పారు చెప్పండి? మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచిరి. ఈ శాస్త్రులు పరిశీలి పెద్దోళ్ళేమో ఇలాంటి కార్యం మేమెందుకు చేయలేమని యేసుక్రీస్తు మీద అసూయ వ్యక్తం చేస్తూ, యేసుక్రీస్తు వారి మత్సరం వ్యక్తం చేస్తూ, ఆయన ఇలాగైనా చంపాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటే, చుట్టూ ఉన్న ప్రజలు మాత్రము ఇదిగో మనుషుడైన యేసుక్రీస్తుకు ఎలాంటి అధికారం కట్టబెట్టినా దేవునికి మహిమ కలుగును గాక అని దేవుని స్తుతిస్తున్నారు. చూడండి, ఇది భక్తి అంటే. అందుకే ఎదుటివారు ఎదుగుతూ ఉంటే దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఆడు కారు కొనుక్కున్నాడా? ఏదో ఒక రోజు యాక్సిడెంట్ అవుతుంది. నేను ముందే చెప్పా కారు వద్దని. మన ఐడియాలజీ ఎలా ఉంటుందంటే, చెబుతాం కారు వద్దులేయండి, కారు వద్దులేయండి, కారు వద్దులేయండి. వీళ్ళు కారు కొంటున్నప్పుడు ఎదురుడికి ఎలా ఉంటుందంటే, ఏదో ఒక రోజు ఇది ఏదో అవుతుంది, ఖచ్చితంగా నాశనం అవుతుంది, ఆ రోజు నేను ఖచ్చితంగా ఈ మాట వదలాలి. అరే నేను అప్పుడే చెప్పాను రా నీకు ఏదో ఒకటి అవుతుందని, నాకు అప్పుడే తెలుసు. అర్థమవుతుందా? మనం రెగ్యులర్గా ఉపయోగించే పదాల్లో ఒక పదం ఏంటంటే, నాకు అప్పుడే తెలుసు నీకు ఇలా అవుతుందని. దానికి అర్థమేంటి చెప్పినా, ఆడు కారు కొనుక్కోవడాన్ని లోపల మంట మండిపోతుంది. ఈనో ప్యాకెట్ ఇచ్చేయాలి తొందరగా, గ్యాస్ ట్రబుల్ రాకుండా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇదే ట్రెండ్ అవుతుంది, ఈనో ప్యాకెట్స్. రాజకీయ నాయకుల మధ్య కడుపులో మంట, అసిడిటీ. అంటే మెడికల్ ప్రకారంగా మనం చాలా నీరసం అయిపోతాం ఈ అసూయ ఉంటే కనుక. హెల్త్కి అంత మంచిది కాదు అసూయ అనేది. ఇక హెల్త్కే మంచిది కాదని అంటే ఇక ఆత్మీయ జీవితానికి అస్సలు మంచిది కాదు. డైరెక్ట్గా ఇక్కడి నుంచి మనం నరకానికి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని సంగమా, గమనించగలగాలి మన జీవితంలో ఎవరెవరి వల్ల ఎవరు నాశనం అయిపోయారు. చూడండి, ఎవరి వలన? కయీను వలన హేబేలు నష్టపోయాడు, చంపబడ్డాడు. యోసేపు యొక్క అన్నలను బట్టి యోసేపు గారు 13 సంవత్సరాల లైఫ్ కోల్పోయాడు. కఠినమైన కష్టాలు, కఠినమైన కారాగారి జీవితము, దాసత్వము. తర్వాత మూడవది, మోషే గారి యొక్క భక్తిని బట్టి, భక్తుల ఎదుగుదలను బట్టి, సేవల ఎదుగుదలను బట్టి సేవలో ఏమీ చేయలేక వ్యక్తిగత క్యారెక్టర్ మీద దాడులు చేశారు. నో యూస్. ఎందుకంటే దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? తను నమ్ముకున్న వారి పక్షానే ఉంటాడు. తర్వాత దావీదు విషయంలో సౌలు మహారాజు బ్రతుకున్నంతకాలం ఏమీ చేయలేకపోయాడు.
ఏమీ చేయలేకపోయాడు. అందుకే ప్రియులారా, ఎవరు ఎదుటివారు మనల్ని ఎన్ని రకాలుగా అసూయపడినా, ఎన్ని రకాలుగా మనల్ని ఈర్ష్యపడినా, మన యొక్క నాశనాన్ని ఎన్ని రకాలుగా వారు కోరుకున్నా సరే, మనం మాత్రం ఒకటే చేయాలి, దేవునికి అప్పగించుకోవాలి. యోసేపు గారి గురించి రాయబడిన మాట ఏంటి చెప్పండి? గోత్రకర్తలు మత్సరపడి అమ్మి వేసెను, దేవుడు అతనికి అన్ని విషయములలో తోడయుండి రక్షించను, తప్పించను. మనం కూడా అదే చేయాలి. మనం ఎప్పుడు కూడా దేవునికి సరెండర్ అయిపోవాలి. ఒకడు వచ్చి 100 బూతులు తిట్టాడా, దేవా ఇందు విషయంలో నేను మరలా నా నోరు పారేసుకొని తప్పు చేద్దామని అనుకోవట్లేదు నాయన, గాడ్ బ్లెస్ మీ, మీరు బ్లెస్ చేయండి, వారిని దీవించండి అని అంటే, ఆ దీవెనలు వారికి ఎలా మాట్లాడతాయంటే, ఎలా మారుతాయంటే, వారిని ఇన్ని తిట్టినా అవతల చలం రావట్లేదు, ఇక మీద రాని ఆని తిట్టినా ఒకటే, కుక్కను తిట్టినా ఒకటే అని వాళ్ళు తిట్టడం మానేయాలి. అది ఎందువల్ల వస్తుందంటే, మనం రెస్పాండ్ అయ్యే కొలది వాళ్ళు తిడుతూనే ఉంటారు. మనం రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళు వదిలేసాం అనుకోండి, వాళ్ళు తిట్టరేగా. అంతగా మనం తగ్గించుకోవాలి. అందుకే దావీదు అంటాడు సౌలు మహారాజుతో, నాయన ఏలినవాడా, తండ్రి సమానుడా, నేను కుక్క వంటిన వాడిని కదా, కుక్కిన పేను వంటిన వాడు కదా, అలాంటి బలహీనుడైన నా వెనకాల ఇశ్రాయేలు రాజువైన నీవు పడడం ఏంటి నాయన అని ఎంతో చక్కటి పదాలను ఉపయోగిస్తాడండి. అంటే ఎదుటివారిని గెలుచుకునే మాటలది. అంటే కుక్క అయితే కుక్క అయిపోయాడు దావీదు, కుక్కిన పేను అయిపోయాడు, కానీ క్యారెక్టర్లో అలా బ్రతికాడు. అందుకే మన జీవితాల్లో ఎప్పటికీ కూడా ఎదుటివారు మనకి ఎన్ని రకాలుగా హాని చేసినా సరే, తగ్గింపు, ఓర్చుకోవడం. వాళ్ళు ద్వేషించారా, దూషించారా, అసూయపడ్డారా, ఈర్ష్య వ్యక్తం చేశారా, మత్సరం చూపించారా సరే, మనం మాత్రము రిటర్న్ గిఫ్ట్గా మనం మత్సరపడకూడదు, మనం దూషించకూడదు, మనం అసూయపడకూడదు, మనం ఈర్ష్యపడకూడదు. అప్పుడే మన భక్తి జీవితం దేవుని సన్నిధిలో దినదినము అభివృద్ధి పొందుతుంది. అందుకే భక్తుడు అంటాడు, దేవుడైన నా పక్షమైన నాకు విరోధి ఎవడు అంటాడు. దేవుడే నా పక్షాన్ని ఉంటే, నేనే దేవుని పక్షానికి చేరితే అసలు నాకు విరోధవుడు చెప్పండి. అలా మన జీవితము భక్తిలో ఉండాలి ప్రియులారా. అందుకే నేను సంఘానికి, ఆత్మీయులకు కోరేది ఒకటే, ఇవి మనలో ఏమైనా ఉంటే తీసేసుకుని మన భక్తిలో మనం ఇంకా అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే ఈ పరలోక ప్రయాణం ఇది, మన డెస్టినేషన్, మన గమ్యము పరలోకం, హెవెన్. అక్కడికి వెళ్ళిపోవాలి, మరణిస్తే అక్కడికి వెళ్ళాలి. ఈ మధ్యలో ఎంతోమంది ఎన్నో రకాలుగా మనల్ని ఏదో ఒక రకంగా మనల్ని దిగజార్చాలని, కృంగదీయాలని, బలహీనపరచాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఎలాంటి బలహీనతలు మనం గురి కాకూడదు. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అప్పగించుకుంటే మన జీవితాలు మారిపోతాయి, ఖచ్చితంగా మారిపోతాయి. బైబిల్కున్న గొప్పతనం ఏంటంటే, పెద్ద పాపాలను చూసావా, హత్యల గురించి, వ్యభిచారాల గురించి, అవునా, నరహత్యల గురించి, వాటి గురించి చాలా తక్కువ మాట్లాడింది. ఏవైతే మనము నిర్లక్ష్యం చేస్తామో, పక్షపాతం అని, అలాగే ఈర్ష్యని, అసూయని, విషపు చూపని, ఇలాంటివి మనం రెగ్యులర్గా పట్టించుకోం. వాటి గురించి బైబిల్ ఎక్కువగా మాట్లాడింది. ఎందుకంటే నన్ను నమ్ముకున్న ఎలాగో హత్యలు చేయరు, దొంగగా కూడా ఉండడు, అవునా, నేరస్తుడు కాడు, అత్యాచారాలు చేయడు. సో వీటి విషయంలో జాగ్రత్త పడతాడు. అందుకే బైబిల్ హత్య మీద ఫోకస్ చేయలేదు. బైబిల్ దేని మీద ఫోకస్ చేసింది చెప్పనా? ఎవరిని ద్వేషించుకో, ఎవరిని తిట్టకు అనే దాని మీద ఫోకస్ చేసింది. బైబిల్ అత్యాచారం మీద ఫోకస్ చేయలేదు. ఇదిగో, ఒక స్త్రీని మోహపు చూపుతో చూడకు నాయనా, నీ ప్రారంభ పాపం అక్కడే ప్రారంభమవుతుంది. అత్యాచారం తర్వాత మోహపు చూపు తీసే అన్నాడు. అందుకే పెద్ద పాపాల గురించి ఎవరైనా చెబుతారేమో, బైబిల్ చిన్న పాపాలు అనుకుంటున్నామే, మనం గుర్తించట్లేదే. అసలు బైబిల్ ప్రకారం పెద్ద పాపం, చిన్న పాపం ఉండదు, అన్నీ ఒకటే. హత్య చేస్తే దోషంతో సమానం అన్నాడు, ద్వేషంతో సమానం అన్నాడు. అందుకే ఏవైతే మనం చిన్నవి అనుకుంటున్నామో వారి మీద మనం ఫోకస్ చేస్తే పెద్దవాటి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అందుకే ఎవరు ఎన్ని రకాలుగా మనల్ని హింసించినా, ద్వేషించినా, దూషించినా, గాయపరిచినా, అసూయపడినా సరే, చంపడానికి ప్రయత్నం చేసినా మనం మాత్రము సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, మిస్ చేయొద్దు. యోసేపు గారి జీవితం చూడండి, 13 years పోయింది. గోత్రకర్తలు, అసలు మీరు ఎప్పుడు మర్చిపోవద్దు, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనంలో గోత్రకర్తలైన అన్నలు యోసేపును అమ్మివేస్తే దేవుడు అతనికి తోడయ్యుండి, దేవుడు యోసేపుకు తోడయ్యుండి యోసేపును రక్షించి ఫరో ఇంటికి, రాజ్యానికి ఏలికగా మార్చాడు. అందుకే ప్రియులారా, ఈ లోకంలో ఉన్న ఏలికలు కాకపోవచ్చు కానీ పరలోకాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి పరలోకపు యాత్ర మనం ముందుకెళ్ళాలంటే అన్ని విషయాలు జాగ్రత్త పడదాం ప్రియులారా. మంచిదండి.